హైదరాబాద్లో కార్తీక్ అనే 10 ఏళ్ల బాబు ఉండేవాడు. అతనికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అంత బాగలేవు. కొత్త కలర్స్, కొత్త బుక్స్ ఏవీ కొనలేకపోయేవాడు. అయినా కార్తీక్ ప్రతిరోజు పాత నోట్బుక్ చివరి పేజెస్లో డ్రాయింగ్ వేస్తూ ఉండేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే వర్షం మొదలైంది. కార్తీక్ ఒక పాత బస్ స్టాప్ దగ్గర ఆగాడు. అక్కడ ఒక తాతయ్య కూర్చొని ఉన్నాడు. ఆ తాతయ్య చేతిలో చిన్న వుడెన్ బాక్స్ ఒకటి ఉంది. తాతయ్య కార్తీక్ని చూస్తూ, "నీ చేతిలో చాలా మ్యాజిక్ ఉంది బాబు" అన్నాడు. కార్తీక్ ఆశ్చర్యంగా, "మ్యాజిక్కా? ఏంటి?" అన్నాడు. తాతయ్య నవ్వి ఆ వుడెన్ బాక్స్ అతనికిచ్చాడు. ఇందులో ఉన్న పెన్సిల్ చాలా స్పెషల్, కానీ దీనిని మంచి పనులకే వాడాలి అని అన్నాడు. కార్తీక్ ఇంటికి వెళ్ళిన వెంటనే బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఒక గోల్డెన్ పెన్సిల్ ఉంది. ఇది ఏమిటో చూద్దాం అని ఒక యాపిల్ డ్రాయింగ్ వేశాడు. డ్రాయింగ్ పూర్తయ్యాక పేపర్ మీద ఉన్న యాపిల్ నిజంగానే బయటకు వచ్చింది. కార్తీక్ భయంతో చైర్ నుంచి పడిపోయాడు. ఇది నిజంగానే మ్యాజిక్ పెన్సిల్. అతను ఇంకో చాక్లెట్ డ్రాయింగ్ వేశాడు. అది కూడా నిజమైంది. ఆ రాత్రంతా కార్తీక్ ఎక్సైట్మెంట్తో నిద్రపోలేదు. కానీ అతనికి తెలియదు, ఆ పెన్సిల్ వెనుక ఒక పెద్ద రహస్యం ఉందని. ఆ రహస్యం ఏంటో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. తదుపరి పార్ట్ మన ఛానల్లో ఉంది, వెంటనే చూసేయండి.